మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ లోని మీకోసం అమలులో భాగంగా సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించుతున్న జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్. జిల్లా కలెక్టర్తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ విజయ్ సారథి, డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే అది బిల్ నెంబరు అమౌంట్ అడుగుతుంది. కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్ అయితే బిల్ నెంబరు అమౌంట్స్ ఉంటాయి. వేరే అగ్రికల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ స్కీమ్ ఉంటుంది, దానికి బిల్ నెంబరు అలాంటివి ఏమి ఉండవు. అలాంటప్పుడు దాన్ని అది కనుక ఫిల్అప్ చేయకపోతే తీసుకోవట్లేదు, సబ్మిట్ చేయడానికి వీలు కావట్లేదు. దానికి సంబంధించి కూడా సిటిజన్ ఎట్ టు బెనిఫిటెడ్ అవైటింగ్ గవర్నమెంట్ డెసిషన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఈ రెండు కేటగిరీస్ తప్పించి మనం ఏది కూడా ఇంటర్ప్రైస్ కానీ లేకపోతే ఏంటంటే సిటిజన్ని కాంటాక్ట్ చేయకుండా కానీ లేకపోతే సిటిజన్ పెట్టుకున్న గ్రీవెన్స్ని పూర్తిగా చదివి దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మన ఎండోర్స్మెంట్లో రిఫ్లెక్ట్ కాకుండా కానీ చేసామంటే మాత్రం రీఓపెన్ అవుతాయి. రీఓపెన్ అయిన ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ రీఓపెన్ అవుతుంది అనేది కూడా కరెక్ట్గా రివ్యూ చేస్తాము. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని సిటిజన్ పీజీఆర్స్ సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ ఎస్పెషల్లీ వీపీఐటీ గ్రీవెన్సెస్ ప్రాపర్గా అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం. ఇదేమిటి